హైదరాబాద్ పట్టణంలో ఉన్న గచ్చిబౌలిలా మొత్తము గదిరించి పెట్టినట్టే కొడుతుందట. అటు నార్సింగ్ల నడుములమంటి నీళ్లు వచ్చేటట్టు కొడుతుందట. మణికొండ మొత్తం మోర్లు వారిపోతున్నాయట. టోలీ చౌకు టోటల్ ఆగమున్నదట. షేక్పేట షేక్ అయిందట. కాచిగూడ కాల్వలై పారిందట. గోల్కొండ గోస చెప్పరాదట. మాదాపూర్ మస్తు బాధల్లో పడ్డదట. ఇట్లా చెప్పుకుంటా పోతే సికింద్రాబాద్ చిత్తడయిందట. హైదరాబాద్ పట్టణం మొత్తము రాత్రికి రాత్రి ఆగం అయిపోయిందట. వరద నీళ్లు రోడ్డు మీద ఆగేసరికి బండ్ల మీద పోయేటోళ్లకు బాగానే తిప్పలైతుందన్న ముచ్చట తెలుసుకొని మేయర్ విజయలక్ష్మి మేడం కూడా ఆనల్ని నిలబడి మరి ఆఫీసర్లతోని వరద నీళ్లను సాపు చేసే పని పెట్టుకున్నదట. విజయలక్ష్మి మేడం అట్లా పని చేపిస్తుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు దూపైనప్పుడే శెలిమెదోడి నీళ్లు తాగుదాం అనుకున్నట్టు అనిపిస్తలేదు. మొన్నటి తేప వానలకే వరదలు ఎట్టెట్లా వస్తున్నాయి. ఇన్నిగానం వానలు పడితే ఎట్లుంటది, చిన్నగా వానలు పడితే ఎట్లుంటది, పెద్దగా వానలు పడితే ఎట్లుంటది, మోర్లు వంగితే ఎట్లుంటది, నాలాలు నాలుకెళ్ళు తెరిస్తే ఎట్లుంటదో కండ్లారా చూసి కూడా చర్యలు తీసుకోకుంటే హైడ్రా ఆఫీసర్లు జిహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ పట్టణంలో ఉండేందుకు లేకేందుకు ఉత్త సంచి కాడ కావాలన్నట్టు వాళ్లకు ఉత్తుత్తగా కొలువులు జీతాలు దండగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.